రోడ్డు ప్రమాదాలు జరిగిన రోజున స్పందిస్తాం, ఖండిస్తాం, ఇట్లాంటివి జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామంటూ ఆ ఠాని ఒత్తి పలికి మరీ చెప్తాం. బట్ జరిగిపోతూనే ఉంటున్నాయి. అది లోపం డ్రైవర్లది అందామా, ఎదురువా డ్రైవర్లది అందామా, లేదా నియంత్రణ లేకపోవడం అందామా, నియంత్రణ వ్యవస్థలు కేవలం సీసీ కెమెరాలకు పరిమితం అవడం అందామా, ఏమైనా చెప్పుకోవచ్చు. మంత్రాలయం మండలం చిలకన డోన గ్రామ సమీపంలో దారుణమైనటువంటి రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తున్నటువంటి బొలేరోని ట్యాంకర్ ఢీకొంది. ప్రమాదంలో బొలేరోలో గూడ్స్ వాహనంలో ఉన్నటువంటి 21 మంది ఉన్నారు. 8 మంది భక్తులు మరణించారు, పలువురు గాయాలైంది. సగటు స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది మంత్రాలయం పోలీసు యంత్రాంగం. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జిల్లా తరికి తాలూకు ఉడయి గ్రామ వాసులుగా గుర్తించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అందరినీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన మీడియా ఎందుకు దీన్ని పెద్దగా హైలైట్ చేయలేదు అంటే మన రాష్ట్రం వాళ్ళు కాదు కదా అన్నటువంటిది వార్త వరకు వేసి ఊరుకున్నారు.